ఇక్కడ అల్లు అర్జున్ గారు ఏదైతే వాళ్ళ కుటుంబాల్ని ఆదుకుంటారో, సమ్ ఎక్స్ అమౌంట్ అనే ఎఫ్‌డి చేస్తారో, ఈ మొత్తం మాట్లాడారు కదా! మాట్లాడిన తర్వాత ఓయూ, జేఏసీ వాళ్ళు వాళ్ళకి అండగా ఉంటానని చెప్పినా కూడా వీళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళి పూల కుండీలు పగలగొట్టడం, అక్కడ విధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఇప్పుడు అక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఇంటెన్షన్ బిహైండ్ అన్నది చూడండి. ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గాను పోలీస్ వ్యవస్థని బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు అతను. అవును. సో ఆబ్వియస్లీ రియాక్టివ్ మోడ్ ఉండదండి. హీరోకి నీకు ఒకటికే ఫ్యాన్స్ రైట్. ఉస్మాన్ హిస్టరీలో జేఏసీలో ఉన్న వాళ్ళు చాలా మంది రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఉండవచ్చు. ఏ ఓకే, పోలీస్ తీసుకుంది కదా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంది కదా, అరెస్ట్ చేశారు వాళ్ళని. వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు అనుచరులు అన్నట్టుగానే ఫోటోలు వస్తుంది. అదే సార్, ఎవరికైనా సినిమాటిక్ గా ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నాం మీ భ్రమ. పొలిటికల్ కూడా టాలెస్ట్ పర్సనాలిటీ అంటే స్టేట్ చీఫ్ మినిస్టర్, వాళ్ళకి ఫ్యాన్స్ ఉండకుండా ఎలా ఉంటారు? సో వాళ్ళ మీద కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్స్ అని చెప్పి పోలీసు ఆగలే కదా, ఆరుగురిని అరెస్ట్ చేసింది తెలుసా. మళ్ళీ ఎవరు ఏ వ్యవస్థ కాపాడుతుంది నీకు? మళ్ళీ పోలీసు వ్యవస్థ కాపాడుతుంది. అంటే పోలీసు వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడడం ఖచ్చితంగా తప్పని చెప్తాను. నాకు ఇంప్లిమెంట్ చేయలేదు అవన్నీ క్రానికల్ ఆర్డర్లో ప్రతిదీ చూపించారు. సార్, ఇక్కడ చాలా మంది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ అది పెట్టిన ఆ ప్రెస్ మీట్లో మీరు చూస్తే, సో నాకు ఆ రోజు నైట్ లేటు ప్రెస్ అది గంటన్నర లేట్ అది అన్నారు. ఏమో ఇంగ్లీష్ లో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను, ఇంగ్లీష్ లో. ఎస్. చెప్పండి. సో ఆ ప్రెస్ మీట్ లో ఇంకోటి ఏంటంటే, అల్లు అర్జున్ గారు అక్కడ ఒక అమ్మాయి రేవతి అనే అమ్మాయి ఒక చనిపోయిందని నాకు నెక్స్ట్ డే తెలిసిందని ఒక మాట అన్నారు. అబద్ధం. ఇంకొకటి అబద్ధం. నేను మొదలు చెప్తున్నా, నాకు ఏసీబీ గారు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో కమిషనర్ గారి ముందు నిన్న ప్రెజెంటేషన్ ప్రజాబాహుళ్యంలో ప్రజలకు ఇచ్చిన ప్రెజెంటేషన్ అది. అందులో ఆయన ఎలా తప్పు మాట్లాడు? అవును, ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. అక్కడ ఏసీబీ గారితో పాటు డీసీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వెళ్ళి చెప్పిరా అని. చెప్పిన తర్వాత ఈయన పర్సనల్గా వెళ్ళిన ఫుటేజ్ ఉంది. ఇంకా సార్ ఇంకేం కావాలి? అంటే అబద్ధాన్ని కప్పుదాం, కలరింగ్ వేద్దాం అంటే కుదరదు. సో అదే